హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఫ్రెండ్స్, కువైట్ లో డెలివరీ జాబుల పేర్లతో భారీ మోసాలు అయితే జరుగుతున్నాయి. కువైట్ లో డెలివరీ జాబ్స్ ఉన్నాయి. 300 దినార్లు 400 దినార్లు జీతం అని చెప్పేసి ఏజెంట్లు వీసాలు తీసే వాళ్ళు కువైట్ కు డెలివరీ జాబులకు వెళ్లాలనుకునే వాళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి మోసాలు అయితే చేస్తున్నారు. ఇలాగ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా మోసం చేయడానికి ఒకరైతే ప్రయత్నించడం జరిగింది. ఎవరైతే కువైట్ కి కొత్తగా డెలివరీ జాబులకు వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ లో డెలివరీ జాబ్స్ ఉన్నాయి. 200 300 దినాల శాలరీ, అకామిడేషన్, ఫుడ్ మాదే, బైక్ కారు మేమే ఇస్తామని చెప్పేసి చాలా మంది ఏజెంట్లు వీసాలు తీసేవాళ్ళు ఎవరైతే కువైట్ కి ఫ్రెష్ గా వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి మోసాలు అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే డబ్బులు వసూలు చేసి ఇండియా నుంచి కువైట్ కే పంపించకుండా మోసం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే కువైట్ కు పంపించిన తర్వాత వాళ్ళు చెప్పిన శాలరీ ఉండదు, వాళ్ళు చెప్పిన అకామిడేషన్, ఫుడ్ ఫ్రీగా ఉండదు, వాళ్ళ శాలరీలోనే కట్ చేస్తారు. పరిస్థితులన్నీ ఏజెంట్లు చెప్పిన మాదిరిగా అయితే ఉండవు. కువైట్ కి వెళ్ళిన తర్వాత దానికి ఆపోజిట్ లో అయితే ఉంటాయి. ఇలాగే డెలివరీ జాబుల పేర్లతో నా ఫ్రెండ్ ను కూడా ఒకడైతే మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఫ్రెండ్స్, కువైట్ లో హౌస్ డ్రైవర్ జాబ్ కావాలని చెప్పేసి నా ఫ్రెండ్ అతని పాస్పోర్ట్ కాపీని తెలిసిన వాళ్ళకైతే కువైట్ లో సెండ్ చేశాడు. వాళ్ళు ఒక నలుగురికైతే ఫార్వర్డ్ చేయడం జరిగింది. అందులో ఒకడు వచ్చేసి హౌస్ డ్రైవర్ జాబులు లేవు, నాకు తెలిసిన కంపెనీలో డెలివరీ జాబ్స్ అయితే ఉన్నాయి, నెలకు 300 దినాల జీతం ఇప్పిస్తాను, లైసెన్స్ మేమే చేపిస్తాము, లైసెన్స్ వచ్చేంత వరకు ఫుడ్ అకామిడేషన్ మేమే చూసుకుంటాము, సూన్ అహ్లీ వీజా ఇప్పిస్తాను, ఒకవేళ మీరు కువైట్ కు వచ్చిన తర్వాత మీకు జాబ్ నచ్చకుంటే మీకు తనాజులు ఇప్పించి చేంజ్ చేపిస్తాను, వీసాకు 3 లక్షల రూపాయలు అవుతాయి, మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో మీరే ఖర్చు పెట్టుకుని కువైట్ కి రావాలని అయితే చెప్పాడు. మనవాడు అన్న చాలా డబ్బులు కదా, ఒక రోజు వెయిట్ చేయి, నా ఫ్యామిలీని అడుగుతా అని ఫోన్ పెట్టేశాడు. 24 గంటలు కాకముందే ఆ ఫేక్ ఏజెంట్ గాడు ఏం చేశాడంటే ఒక ఫేక్ ఆఫర్ లెటర్ క్రియేట్ చేసి అందులో పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అని హెడ్ లైన్ అని పెట్టేసి ఫేక్ ఆఫర్ లెటర్ ని ఫోటోషాప్ చేసి సెండ్ చేయడం జరిగింది. అది చెక్ చేస్తే మేము అది వచ్చేసి ఫేక్ ఫోటోషాప్ చేసి వాడు క్రాప్ కూడా సక్రమంగా చేయకుండా అలాగే స్క్రీన్ షాట్ తీసి పంపించడం అయితే జరిగింది. పంపించి ఇది నీ ఆఫర్ లెటరు, నువ్వు 1,50,000 అడ్వాన్స్ కడితే నీ వీసాకి అప్లై చేసి నీ వీసాను 2 రోజుల్లో నీకు పంపిస్తామని చెప్పేసి ప్రెజర్ అయితే చేశాడు. నేనైతే ఇది ఫేక్ రా, డబ్బులు అయితే ₹1 కూడా కట్టద్దంటే మనవాడైతే కట్టలేదు. ఇలా చాలా మంది ఏజెంట్లు వీసాలు తీసేవాళ్ళు ఎవరైతే కొత్తగా కువైట్ కు వెళ్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి మోసాలు అయితే చేస్తున్నారు. కువైట్ కు ఎవరైతే కొత్తగా డెలివరీ జాబులకు వెళ్తున్నారో వాళ్ళు నేను ఇప్పుడు చెప్పే పాయింట్లు అయితే గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా ఎవరైతే కువైట్ కి కొత్తగా డెలివరీ జాబులకు వెళ్తున్నారో వాళ్లకు 120 దినాల కంటే ఎక్కువ శాలరీ అయితే ఉండదు. ఇంకొచ్చేసి అకామిడేషన్ మాత్రమే ఇస్తారు, ఫుడ్ అయితే మీదే ఉంటుంది. రోజుకు మీకు 12 నుంచి 15 గంటలు అయితే పని చేపించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్లే ముందే అన్ని వెరిఫై చేసుకుని వెళ్ళండి. ఏజెంట్లు చెప్పే 300 400 దినాల మాటలు నమ్మి మీరు 2 లక్షలు 3 లక్షలు మీ నాన్ననో అమ్మనో సంపాదించిన డబ్బులు వీళ్ళ నోట్లో కనుక వేస్తే మీ డబ్బులు అయితే మీరు మోసపోవాల్సింది రావచ్చు. మీరు కనుక కువైట్ కి డెలివరీ జాబ్ కు వెళ్లాలనుకుంటే వీసా వచ్చినా లేదంటే ఆఫర్ లెటర్ వచ్చినా మీకు తెలిసిన వాళ్ళనో లేదంటే ఆల్రెడీ కువైట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళనో ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోండి. దాని తర్వాత మీరైతే ఏజెంట్లకు డబ్బులు పే చేయండి, కానీ ముందే గనక పే చేస్తే మీ డబ్బులు అయితే మీరు మోసపోవాల్సింది రావచ్చు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, వీడియోని మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఒక్కరన్నా ఏజెంట్ల మోసం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.